కువైట్లో ఈ మధ్య కాలంలో కల్తీ మద్యం సేవించి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఇంకా కొంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారన్న విషయం మనందరికీ తెలుసు కదా. దీన్ని దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా విస్తృతంగా ఈ కల్తీ మద్యం ఎవరైతే తయారు చేస్తుంటారో వారిని దృష్టిలో పెట్టుకొని తనిఖీలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా 67 మందిని అదుపులో తీసుకున్నట్లు, ఎవరైతే ఈ కల్తీ మద్యం తయారు చేస్తున్నారో అలాంటి వారిలో ఒక 67 మందిని అదుపులో తీసుకున్నట్లు, అలాగే 10 కర్మాగారాలని అంటే ఈ మద్యం తయారు చేసినటువంటి ఫ్యాక్టరీలు ఏవైతే ఉంటాయో అందులో 6 వచ్చి డైరెక్ట్గా ఓన్లీ కేవలం మద్యం తయారు చేయడానికి సపరేట్గా కేటాయించినటువంటి ఫ్యాక్టరీలు అవి. ఇంకొక 4 వచ్చి నివాస ప్రాంతాల్లోనూ అలాగే బయట ఫ్యాక్టరీలు ఉంటాయి కదా, ఇలాంటి చోట్ల కర్మాగారాలు ఉంటాయి కదా, అలాంటి చోట్ల తయారు చేస్తున్నారంట. మొత్తం ఏంటంటే ఒక 10 మద్యం తయారు చేసినటువంటి ఫ్యాక్టరీలు, వాటిని సీజ్ చేయడం జరిగింది. అంటే వాటిని గుర్తించి సీజ్ చేశారు. వీటితో పాటుగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో వాంటెడ్ లిస్టులో ఉన్నటువంటి మరొక 34 మందిని కూడా అదుపులో తీసుకున్నారంట. ఈ పట్టుబడిన వాళ్ళలో మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు, నేపాల్కి సంబంధించిన వాళ్ళు, బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు మన తెలుగు వారు కూడా ఉన్నారు. వారికి సంబంధించిన ఫోటోలు చాలా క్లియర్గా ఉన్నాయి. పేర్లు అయితే కొంతమంది ప్రకటించారు, కొంతమంది ప్రకటించలేదు. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ వీడియో కూడా మీకు నేను అందిస్తాను, మీరు గమనించవచ్చు. అందులో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఒకసారి చూసుకోండి. ఒకవేళ ఎవరైనా ఉంటే మాత్రం ఇంక డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరే కలవడం, ఇంకా కువైట్లో కలవడానికి అయితే ఇంకా వాళ్ళు డైరెక్ట్గా దేశ బహిష్కరణ ఉంటుంది, లేదంటే ఇంక వేరే ఏదైనా చర్యలు తీసుకుంటారో తెలియదు. సో ఏదైనప్పటికీ మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు దీనికి సంబంధించిన వీడియోని అయితే ఇప్పుడే విడుదల చేశారు. మన రెగ్యులర్ వీడియో కూడా అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ ఇప్పుడు ఒక 2 నిమిషాల ముందే అప్లోడ్ చేశారు వాళ్ళు. సో కాబట్టి ఈ వీడియోని మీకు సపరేట్గా అందిస్తున్నాను.